నీకొచ్చే సంతోషాలన్నింటినీ వీడికిచ్చే, వీడికొచ్చే కష్టాలన్నింటినీ నాకిచ్చే దేవుడా. నా కోసం ఏం చేసావని నువ్వు నీ బాబుని అడిగావు. ఆయన కోసం ఏమీ చేసుకోలేదు, అదే ఆయన నీ కోసం చేసింది. అన్ని ప్రజలు బాధపడద్దు నాన్న, తిరిగి లేచి పరిగెట్టు. నాన్న నేనున్నాను, చూసుకుందాం. ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవ్వరూ లేరు. హే గైస్, ఎలా ఉన్నారు? ఒకప్పుడు మనం పడిపోతే పట్టుకున్న చేతులు ఇప్పుడు ఎవరైనా వచ్చి పట్టుకుని పైకి లేపితే బాగుండు అని ఎదురు చూస్తున్నాయి. ఎదురు చూస్తా ఉన్నారు మీ అబ్బాయి కోసం. మనం ఎదుగుతుంటే చూసి ఆనందపడిన కళ్ళు ఈరోజు డోర్ల వైపు, గేట్ల వైపు ఆశగా ఎదురు చూస్తున్నాయి. మన పక్కనే ఉంటూ గెలిచినప్పుడు వెనక ఉంటూ ఓడినప్పుడు ముందు ఉండి నడిపించిన తల్లిదండ్రులకి ఈ రోజున ఉండటానికి తమ ఇంట్లో ఒక గది కూడా ఇవ్వలేకపోతున్నారు కొంతమంది పిల్లలు. నిజంగా ఇవ్వలేక కాదు, ఇచ్చే ఉద్దేశం లేక. ఒకసారి ఈ వీడియో చూడండి. ఇక నా అవసరం తీరిపోయింది. 2 సంవత్సరాలు ఇంట్లోకి రానివ్వట్లేదు. నాకు అసలు ఇక్కడ మనశ్శాంతి లేదు. నాన్న నేనే పెంచాను కదమ్మా, నేనే పెద్దదాన్ని చేశాను కదమ్మా. తిన్నామో తినలేదు, నేను పాలిస్తే పెద్ద అయ్యాడు, నా పొట్టలో వస్తే పెద్ద అయ్యాడు. నేను ఎవరిని బాధ పెట్టట్లేదు బాబు, నాకు ఒక రూమ్ చూసి పెట్టమంటున్నాను. నేను ఉంటాను, నాకు ఆశ్రమాల్లో ఇష్టం లేదు. చిన్నప్పుడు గుండెల్లో పెట్టి చూసుకున్న తల్లి కోసం ఇంట్లో చిన్న గది ఇవ్వలేకపోయాడు కొడుకు. శక్తి ఉన్నంత వరకు తనని భుజాల మీద మోసిన తల్లి వయసు అయిపోగానే బరువు అయిపోయింది. పేరెంట్స్ని చూసుకునే అదృష్టం అందరికీ రాదు. కొంతమందికి చూసుకునే స్తోమత, చూసుకోవాలనే ఆశ ఉన్నా కానీ దేవుడు వాళ్ళకి అదృష్టం ఇవ్వడం. మీకు అదృష్టం ఉందంటే అది బరువుగా ఫీల్ అవ్వద్దు, బాధ్యతగా ఫీల్ అవ్వండి. చాలామందికి లేని అదృష్టం నాకు దేవుడిచ్చాడు అని హ్యాపీగా ఫీల్ అవ్వండి. అంతేకాని వాళ్ళు నా వయసులో అలా వదిలేయద్దు. ఇండియాలో పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఇండియన్ కల్చర్లో కానివ్వండి, గోల్డెన్ ఏజెస్ నుంచి వస్తున్న ఇండియన్ లాస్లో కానివ్వండి, పేరెంట్స్ని చూసుకోవటం అనేది పిల్లల బాధ్యత. ఇప్పుడు ఆ బాధ్యత బరువుగా మారిపోయింది. ఒకప్పుడు మనకి అన్నీ అయి మన ఫ్యూచర్ని ప్లాన్ చేసిన పేరెంట్స్ని ఎస్టర్డేస్ న్యూస్ లాగా మర్చిపోతుంది ప్రెసెంట్ జనరేషన్. అసలు ఎక్కడ తప్పు జరిగింది? బిజీ లైఫ్ పేరుతో తల్లిదండ్రులని ఒంటరి వాళ్ళని ఎందుకు చేస్తున్నారు? గుడి కట్టి చూసుకోవాల్సిన పేరెంట్స్ని గుడి మెట్ల మీద ఎందుకు వదిలేస్తున్నారు? వై? ఈ వీడియోలో నేను మీకు ఆన్సర్ చెప్తాను. చాలా ఇంపార్టెంట్ వీడియో. పేరెంట్స్ అంటే ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియోకి వ్యూస్ రావని తెలిసినా కూడా నేను వీడియో చేస్తున్నాను, బట్ మీరు అనుకుంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో ప్లీజ్ షేర్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మొత్తం ప్రపంచంలో ప్రతి 4 వయసు పైబడిన వాళ్ళలో ఒకరు ఒంటరితనాన్ని ఫీల్ అవుతున్నారంట. అదే మన ఇండియా విషయానికి వస్తే 2017-18 మధ్యలో లాంగిట్యూడినల్ ఏజింగ్ స్టడీ ఇన్ ఇండియా అనే ఒక సంస్థ 72,000 మందితో ఒక స్టడీ చేసింది. ఆ స్టడీలో తెలిసింది ఏంటంటే 45 ఇయర్స్ పైబడిన వాళ్ళలో 20.5% మెంబర్స్ లోన్లీనెస్ని ఫీల్ అవుతున్నారంట. అంటే 45 సంవత్సరాలు దాటిన వాళ్ళలో ప్రతి 5 మందిలో ఒకరు ఒంటరితనాన్ని ఫీల్ అవుతున్నారు. అలా ఒంటరితనం ఫీల్ అవటం వల్ల వాళ్ళకి డెమెన్షియా అనే మెంటల్ డిసీజ్ కూడా వస్తుంది. ఈ డిసీజ్ వల్ల వాళ్ళకి మతిమరుపు వచ్చే అవకాశం కూడా ఉంది. అంటే వాళ్ళు ఆలోచన శక్తి కోల్పోతారు, రోజు చేసే పనులు కూడా సొంతంగా చేసుకోలేకపోతారు. ఒంటరిగా ఉన్న వాళ్ళలో 50% మందికి డెమెన్షియా వస్తుందని స్టడీస్ చెప్తున్నాయి. ఈ ఒంటరితనం వల్ల ఓన్లీ మెంటల్ డిసీజే కాదు, ఫిజికల్ డిసీజెస్ కూడా వస్తాయి. లైక్ స్లీప్ డిజార్డర్స్, డయాబెటీస్, రొమటాయిడ్ ఆర్థరైటిస్, లూపస్, కరోనరీ హార్ట్ డిసీజ్, హైపర్ టెన్షన్ అండ్ ఒబిసిటీ కూడా వస్తుంది. ఇలా ఒంటరితనం వల్ల ఇన్ని డిసీజెస్ వస్తాయని చెప్పడానికి స్టీవ్ కోల్ అనే ఒక రీసెర్చర్ లోన్లీనెస్ ని ఫర్టిలైజర్ ఆఫ్ అదర్ డిసీజెస్ అని అన్నారు. అంటే ఒంటరితనం వేరే జబ్బులు రావటానికి ఒక ఎరువులా పనిచేస్తుంది అని అర్థం. పొలంలో ఎరువు వేస్తే పంట ఎలా ఎక్కువ వస్తుందో మనిషి ఒంటరితనం ఫీల్ అయితే వాళ్ళలో మిగతా జబ్బులు కూడా ఎక్కువగా వస్తాయి అని అర్థం. అంతేకాకుండా ఈ ఒంటరితనం వల్ల ఒక మనిషి లైఫ్ స్పాన్ కూడా తగ్గిపోతుందంట. ఇలా ఇన్ని నెగిటివ్ ఇంపాక్ట్స్ ఉన్న ఒంటరితనంతో మనలో చాలా మంది పేరెంట్స్ ఇబ్బంది పడుతున్నారు. తల్లిదండ్రుల్ని బాగా చూసుకోవాలంటే ముందు మనకి మంచి జాబ్ ఉండాలి, అంతే కదా. జాబ్ సంపాదన లేకపోతే వాళ్ళే మనల్ని చూసుకోవాల్సి వస్తుంది. సో ఖచ్చితంగా జాబ్ ఉండాలి. జాబ్ ఉండాలంటే మంచి స్కిల్స్ ఉండాలి. ప్రజెంట్ మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న స్కిల్స్ చాలా ఉన్నాయి. దాంట్లో డేటా సైన్స్ కూడా ఒకటి. ఇది ప్రజెంట్ బూమింగ్ టెక్నాలజీ అండ్ మంచి డిమాండ్ ఉన్న స్కిల్ కూడా. ఇన్ కేస్ మీరు కూడా మీ కెరియర్ని డేటా సైన్స్లో బిల్డ్ చేద్దాం అనుకుంటే మీకు ఓడిన్ స్కూల్ వారి డేటా సైన్స్ ఎలైట్ కోర్స్ని మీకు సజెస్ట్ చేస్తాను. ఇది ఇండియాస్ ఓన్లీ డేటా సైన్స్ ప్రోగ్రామ్ బ్యాక్డ్ బై 5 లీడింగ్ కంపెనీస్ లైక్ స్విగ్గీ, ప్రొలిఫిక్స్, న్యూ రిటైల్, ఫోర్షేర్, ఇంటెలిమార్క్ ఏఐ. ఇది ప్రీమియం బ్యాచ్ విత్ లిమిటెడ్ సీట్స్ అనమాట. బెస్ట్ పార్ట్ ఏంటంటే 10+ రిక్రూట్మెంట్ డ్రైవ్
డ్రైవ్స్లో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. మీకు ప్లేస్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. హ్యాండ్స్ ఆన్ బేస్డ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. కంప్లీట్ కెరియర్ సపోర్ట్ ఇస్తారు. ఈ ఫీల్డ్లో డీప్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మీకు ఈ కోర్స్ని నేర్పిస్తారనమాట. చాలా సక్సెస్ స్టోరీస్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. లైక్ కెరియర్ ట్రాన్సిషన్, బయాలజీ టు డేటా సైన్స్, శాలరీ హైక్, కెరియర్ గ్యాప్, కెరియర్ అప్గ్రేడ్ లాంటి సక్సెస్ స్టోరీస్ని మీరు ఇక్కడ చూడొచ్చు. దీంట్లో డెడికేటెడ్ జాబ్ అప్లికేషన్ పోర్టల్ ఉంటుంది. మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. స్క్రీన్ మీద కనిపిస్తున్న మాడ్యూల్స్తో పాటు ఈ బోనస్ మాడ్యూల్స్ కూడా మీరు ఈ కోర్సులో నేర్చుకోవచ్చు అనమాట. అండ్ స్క్రీన్ మీద కనిపిస్తున్న టూల్స్ కూడా. డేటా సైన్స్ ఎలైట్ కోర్స్ని కంప్లీట్ చేస్తే మీకు ఓడి స్కూల్ తరపు నుంచి సర్టిఫికేట్ కూడా వస్తుంది. అండ్ నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసి జూలై 26న స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ ఫామ్ ని ఫిల్ చేసేయండి, వాళ్ళే మీకు కాల్ చేస్తారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం నేను కింద డిస్క్రిప్షన్లో పిన్ చేసిన కామెంట్స్లో ఇచ్చాను. సో ఖచ్చితంగా చెక్ చేయండి. నౌ గెట్ బ్యాక్ టు ది వీడియో. ఇలా వాళ్ళు లోన్లీనెస్తో ఇబ్బంది పడటానికి 6 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్, షిఫ్టింగ్ ఆఫ్ ఫ్యామిలీ స్ట్రక్చర్. ఇండియాలో పూర్వం జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి, అంటే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. రాను రాను అవి న్యూక్లియర్ ఫ్యామిలీస్ లాగా అయిపోయాయి. ఈ రోజుల్లో అందరూ నేను, నా భార్య, నా పిల్లలు అనుకుంటున్నారు. 2021లో పిక్స్ ఇండియా వాళ్ళు జరిపిన సెన్సెస్లో తెలిసింది ఏంటంటే ఇండియాలో ఉన్న ఫ్యామిలీస్లో దాదాపు 66% ఫ్యామిలీస్ న్యూక్లియర్ ఫ్యామిలీసే అంటాం. అంటే మొత్తం 29.8 కోట్ల ఫ్యామిలీస్లో 19.7 కోట్ల ఫ్యామిలీస్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అనమాట. జాయింట్ ఫ్యామిలీస్లో అయితే ఎల్డర్ పర్సన్స్తో మాట్లాడటానికి ఒకరు కాకపోతే ఇంకొకరు ఉంటారు. ఇల్లంతా హడావిడిగా ఉంటుంది. దీంతో జాయింట్ ఫ్యామిలీస్లో లోన్లీనెస్కి ఏమాత్రం ఆస్కారం ఉండదు. కానీ ఈ కాలంలో అందరూ ఇలా న్యూక్లియర్ ఫ్యామిలీస్లోకి కన్వర్ట్ అవ్వటం వల్ల పేరెంట్స్ని చూసుకునే వాళ్ళు తక్కువైపోయారు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే చూసుకునే వాళ్ళు అసలు లేకుండా పోయారు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఇంపాక్ట్ ఆఫ్ మైగ్రేషన్ అండ్ బిజీ లైఫ్ స్టైల్. చదువుకోవటానికని లేకపోతే జాబ్ చేయడానికని చాలామంది యంగ్స్టర్స్ ఇంటి నుంచి దూరంగా వెళ్తున్నారు. అది పక్క స్టేట్కి అవ్వచ్చు, లేకపోతే యునైటెడ్ స్టేట్స్కి కూడా కావచ్చు. ఇన్ఫ్యాక్ట్ 2023లో 70,65,000 ఇండియన్ స్టూడెంట్స్ అబ్రాడ్ వెళ్ళారంట. ఈ నెంబర్ ఇయర్ బై ఇయర్ పెరుగుతూనే ఉంది. అలా స్టడీకి వెళ్ళిన వాళ్ళు అక్కడే జాబ్ తెచ్చుకొని అక్కడే సెటిల్ అయిపోతున్నారు. అందువల్ల పేరెంట్స్కి దూరంగా ఉండాల్సి వస్తుంది. లేదు పేరెంట్స్ని కూడా వాళ్ళతో పాటు తీసుకొని వెళ్ళాలి అనుకున్నా కూడా అది ప్రాక్టికల్గా జరగని పని అయిపోయింది. ఎందుకంటే వేరే కంట్రీస్కి లేదా వేరే స్టేట్స్కి తీసుకుని వెళ్ళి వాళ్ళని ఉంచుకోవాలని అనుకుంటే అక్కడ చాలా ఖర్చు ఎక్కువ అవుతుంది. కొన్నిసార్లు వచ్చిన శాలరీ అంతా ఖర్చు పెట్టినా సరిపోదు. అంతేకాకుండా అక్కడ క్లైమేట్కి, ఫుడ్కి పేరెంట్స్ అడ్జస్ట్ అవ్వలేకపోవచ్చు. తాము పుట్టిన ఊరు నుంచి దూరంగా వెళ్ళాలి అని చాలామంది పేరెంట్స్ అనుకోరు కూడా. ఇలా చాలా అడ్డంకులు వస్తాయి. ఈ అడ్డంకుల వల్ల పేరెంట్స్ని వాళ్ళతో పాటు ఉంచుకోలేకపోతున్నారు. పేరెంట్స్ని ఒంటరిగా వదిలేస్తున్నారు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి చేంజింగ్ కల్చరల్ వాల్యూస్. ఇప్పుడున్న ఈ జనరేషన్ ఇండివిజువలిజంని కోరుకుంటున్నారు, పర్సనల్ ఫ్రీడమ్ని కోరుకుంటున్నారు. అంటే వాళ్ళ డెసిషన్స్ని వాళ్ళే తీసుకోవాలి అని అనుకుంటున్నారు. కెరియర్ విషయం అయినా సరే, పర్సనల్ గోల్స్లో అయినా సరే వాళ్ళ డెసిషన్స్ని వాళ్ళే తీసుకోవాలి అని కోరుకుంటున్నారు. దీనికి పేరెంట్స్ అబ్జెక్షన్ చెప్పొచ్చు. ఆ అబ్జెక్షన్స్కి యంగ్స్టర్స్ రెడీగా ఉండరు. అవసరమైతే ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా సొంతగా ఎదగాలి అనుకుంటారు. అలా ఎదగడంలో రిస్క్ ఉన్నా కూడా వాళ్ళకి నో ప్రాబ్లం. కానీ పేరెంట్స్ ఆ రిస్క్ని దృష్టిలో పెట్టుకొని పిల్లలు తీసుకునే డెసిషన్స్కి అబ్జెక్షన్స్ చెప్తారు. ఇలాంటి సిచ్యువేషన్లో పిల్లలు పేరెంట్స్ మీద ఎదురు తిరుగుతారు. దానివల్ల పేరెంట్స్కి, చిల్డ్రన్స్కి ఎమోషనల్ కనెక్ట్ అనేది తగ్గిపోతుంది. కొన్నిసార్లు ఎమోషనల్ కనెక్ట్ పూర్తిగా కట్ అయిపోతుంది. బట్ పేరెంట్స్ ఏం చెప్పినా కానీ అది మన మంచి కోసమే చెప్తారు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి కెరియర్ ప్రియారిటీస్ అండ్ బిజీ లైఫ్ స్టైల్. ఇప్పుడు యంగ్స్టర్స్ అందరూ ప్యాషన్, జాబ్, మనీ, స్టేటస్ అని పరుగులు తీస్తున్నారు. అలా పరుగులు తీయకపోతే ఈ ఫాస్ట్ మూవింగ్ వాళ్ళు సర్వైవ్ అవ్వటం కూడా కష్టంగా మారింది. అందువల్ల యంగ్స్టర్స్ అందరూ ఒక బిజీ లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేయాల్సి వస్తుంది. పేరెంట్స్ కూడా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళు మంచి జాబ్ తెచ్చుకోవాలి, బాగా డబ్బులు సంపాదించాలి అని కోరుకుంటూ ఉంటారు. కానీ అదే పిల్లలు పెద్దయ్యి ఈ రేస్లో పరుగులు తీస్తున్నప్పుడు పిల్లలు పక్కన లేరు అని ఒంటరితనం ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ ఫిఫ్త్ వన్, టెక్నాలజికల్ కమ్యూనికేషన్ వర్సెస్ ఎమోషనల్ కనెక్షన్. ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ ఉండాలంటే టెక్నాలజీ యూస్ చేస్తే సరిపోతుంది, ఫోన్లో కాల్ చేసి మాట్లాడితే సరిపోతుంది అని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ ఆ ఫోన్ కాల్స్లో ఎమోషన్స్ ఉండదు అనే విషయాన్ని ఎవరు గుర్తించరు. పేరెంట్స్కి, చిల్డ్రన్కి డిస్టెన్స్ పెరగడంతో కమ్యూనికేషన్ కూడా తగ్గుతూ వస్తుంది. అది కవర్ చేయడానికి వాయిస్ కాల్స్, వీడియో కాల్స్ చేస్తూ ఉంటారు. అందులో కూడా కొంతమంది పేరెంట్స్కి ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల కాల్స్ లిఫ్ట్ చేయడం కూడా వాళ్ళకి సరిగ్గా రాదనమాట. ఆ కాల్ని లిఫ్ట్ చేయమని, లేకపోతే మా పిల్లలకి కాల్ చేయమని అందరి దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడే వాళ్ళు కూడా మన దేశంలో చాలా మంది ఉన్నారు. వాళ్ళు అలా ఎంతసేపు బ్రతిమలాడి ఫోన్లో మాట్లాడినా కానీ వాళ్ళ మనసులో ఉన్న బాధని కానీ సంతోషాన్ని కానీ పూర్తిగా షేర్ చేసుకోలేరు. ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్స్ లేకపోవడం వల్ల పిల్లలతో ఎమోషనల్ కనెక్షన్ మిస్ అవుతున్నారు. ఇలా ప్రతిదీ మనసులో పెట్టుకుని ఎమోషనల్ కనెక్షన్ మిస్ అయ్యి లోన్లీనెస్కి దగ్గర అవుతున్నారు. అండ్ సిక్స్త్ వన్,
రిటైర్మెంట్. చాలా వరకు పేరెంట్స్ పిల్లల్ని పెంచి ప్రయోజకుల్ని చేయటం వాళ్ళ జీవిత లక్ష్యంగా పెట్టుకుంటారు. అలా వాళ్ళు అనుకున్నట్టు వాళ్ళ పిల్లలు పెరిగి ప్రయోజకులైన తర్వాత లేదా జాబ్ తెచ్చుకున్న తర్వాత పేరెంట్స్ రిటైర్మెంట్ తీసుకుంటారు. రిటైర్మెంట్ తీసుకోకముందు డేస్ స్పీడ్గా గడిచిపోయేవి. కానీ ఒక్కసారి రిటైర్మెంట్ తీసుకున్నారంటే వాళ్ళకి ఫ్రీ టైం అనేది ఎక్కువైపోతుంది. యూజువల్గా ఎవరైనా ఎక్కువ ఫ్రీగా ఉంటే వాళ్ళలో ఆలోచనలు ఎక్కువైపోతూ ఉంటాయి. పిల్లల్ని సెటిల్ చేశాను, రిటైర్మెంట్ తీసుకున్నాను, ఇంకా నా లైఫ్లో పర్పస్ ఏముంది అని ఆలోచిస్తారు. ఇలాంటి ఆలోచనలు వచ్చే టైంలో పిల్లలు కూడా జాబ్స్ అంటూ కెరీర్ అంటూ బిజీగా ఉండటంతో ఒకే ఇంట్లో ఉంటున్నా కానీ పేరెంట్స్ లోన్లీనెస్ని ఫీల్ అవుతూ ఉంటారు. ఇప్పటిదాకా నేను చెప్పినవన్నీ నార్మల్ రీజన్స్, అంటే ఇవి న్యాచురల్ రీజన్స్ అనమాట, తప్పదు. కానీ ఇప్పుడు కొన్ని హార్ష్ రీజన్స్ చెప్తాను, ఇవి మాత్రం చాలా ఇంపార్టెంట్. 7th వన్, మనీ. పేరెంట్స్ అంటే డబ్బు పెట్టి చదివించి పెళ్లిళ్ళు చేసి ఆస్తులు ఇవ్వటం, ఇవన్నీ చేయని వాళ్ళు తల్లిదండ్రులు కాదు. ఇది ఇప్పుడు చాలా మంది పిల్లల్లో ఉన్న ఆలోచన. వినడానికి హార్ష్గా ఉన్న ఇదే రియాలిటీ. ప్రజెంట్ వయసు పైబడిన పేరెంట్స్ని ఇంట్లో పెట్టుకోవాలంటే ఒకటి వాళ్ళకి పెన్షన్ రావాలి, లేదా వాళ్ళు ఇంట్లో పనులు చేయాలి. అందరూ అనట్లేదు, కానీ చాలామంది ఇదే థింకింగ్తో ఉన్నారు. పేరెంట్స్ నుంచి డబ్బు వచ్చేదాకా వాళ్ళని చూసుకొని ఆ తర్వాత ఓల్డ్ ఏజ్ హోమ్లో టెంపుల్స్ దగ్గర వదిలేస్తున్నారు. ఇంకొంతమంది అయితే తల్లిదండ్రులని చూసుకోవటం అదేదో పెద్ద కష్టంలాగా ఆ ముసలి వాళ్ళని గొంతు బిసికి చంపేయటం, లేకపోతే బిల్డింగ్ మీద నుంచి కింద పడేయటం, ఇలాంటి న్యూస్లు కూడా మనం చాలా చూసాం. అండ్ 8th వన్, లైఫ్ పార్ట్నర్. లైఫ్ పార్ట్నర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఐ అగ్రీ. అలా అని చెప్పి మీ పేరెంట్స్ని ఇగ్నోర్ చేయటం కరెక్టే చెప్పండి? మనం చూసాం, ఒక 15 సంవత్సరాల పాప ప్రేమ కోసం తల్లిని చంపేస్తుంది. మేము అలా కాదు అనుకుంటారేమో, ఆ అమ్మాయి ఒకేసారి చంపేస్తుంది. మీరు మీ లైఫ్ పార్ట్నర్ మాట విని మీ పేరెంట్స్ని దూరంగా పెట్టి లోన్లీనెస్తో వాళ్ళని రోజు కొంచెం కొంచెంగా చంపేస్తున్నారు. అందరూ కాదు, ఇలా చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ రోజున మీ లైఫ్ పార్ట్నర్ మాట విని మీ పేరెంట్స్ని ఒంటరిగా వదిలేస్తున్నారు. రేపటి రోజున మీ పిల్లలు కూడా మిమ్మల్ని అలాగే వదిలేస్తే డబ్బు కోసం పేరెంట్స్ని రోడ్డు మీద పడేసే వాళ్ళని మనం మార్చలేం. ప్రేమ పెళ్లి పేరుతో పేరెంట్స్కి హాని చేసే వాళ్ళని కర్మ అనేది చూసుకుంటుంది. అందుకని వాళ్ళ గురించి వదిలేసి నిజంగా పేరెంట్స్ని బాగా చూసుకోవాలి అని ఉన్నా కానీ చూసుకోలేకపోతున్న వాళ్ళు ఏం చేయాలో చూద్దాం. ముందుగా మీ పేరెంట్స్ నార్మల్గా ఉన్నారా లేకపోతే లోన్లీగా ఫీల్ అవుతున్నారా అనేది తెలుసుకోవాలి. వాళ్ళలో కానీ ఇప్పుడు నేను చెప్పే సిమ్టమ్స్ని చూస్తే వాళ్ళు ఖచ్చితంగా లోన్లీగా ఫీల్ అవుతున్నారు అని అర్థం. ఫస్ట్ సిమ్టమ్, ఎప్పుడు చూసినా నీరసంగా ఉండటం, మనిషిలో ఎలాంటి ఓపిక లేకపోవటం. సెకండ్ సిమ్టమ్, ఎక్కువగా నిద్రపోవటం లేకపోతే అసలు నిద్రపోకుండా ఉండటం. లోన్లీనెస్ వల్ల స్లీపింగ్ డిజార్డర్ వస్తుంది, దానివల్ల ఇలా ఇర్రెగ్యులర్గా పడుకుంటూ ఉంటారు. అండ్ థర్డ్ సిమ్టమ్ వచ్చేసి ఫుడ్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ చూపించకపోవటం. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఏదో తినాలి కదా అని తింటారు. ఒకవేళ వాళ్ళు తింటున్నారా లేదా అని ఎవరు అబ్జర్వ్ చేయకపోతే తినడం కూడా మానేసే అవకాశం కూడా ఉంది. ఫోర్త్ సిమ్టమ్, మత్తు పదార్థాలకి ఎక్కువగా బానిస అయిపోవటం, లైక్ ఆల్కహాల్, సిగరెట్స్, డ్రగ్స్ ఎక్సెట్రా. ఎల్డర్స్ అనే కాదు, ఏ ఏజ్లో వాళ్ళైనా కానీ లోన్లీగా ఫీల్ అయితే ఇలాంటి ఎడిక్షన్స్కి బానిస అయిపోతారు. అండ్ 5th సిమ్టమ్, ఎవరితోనూ పెద్దగా కలవకపోవటం, మాట్లాడకపోవటం. అండ్ 6th సిమ్టమ్, వాళ్ళలో సూసైడ్ చేసుకోవాలి అనే ఆలోచనలు కూడా కనిపిస్తాయి. మీరు కానీ ఈ సిమ్టమ్స్ని వాళ్ళలో చూస్తే వాళ్ళు ఒంటరితనాన్ని ఫీల్ అవుతూ ఉండొచ్చు. అలాంటప్పుడు మీరు వెంటనే రియాక్ట్ అయ్యి వాళ్ళ లోన్లీనెస్ని పోగొట్టాలి. కాదు అని లేట్ చేస్తే మీరు లేట్ చేసిన ప్రతి నిమిషం వాళ్ళ లైఫ్ స్పాన్ని తగ్గించిన వాళ్ళు అవుతారు. అలా కాకుండా సింపుల్గా నేను చెప్పిన టిప్స్ ఫాలో అయితే మీ పేరెంట్స్ లోన్లీనెస్ నుంచి తొందరగా బయటపడతారు. టిప్ నెంబర్ 1, స్కెడ్యూల్ రెగ్యులర్ సోషలైజింగ్. సింపుల్గా చెప్పాలంటే వాళ్ళతో కొద్దిగా టైం స్పెండ్ చేయండి. కొద్దిగా మాట్లాడటం, కలిసి భోజనం చేయటం, కలిసి బయటికి వెళ్ళటం చేస్తే వాళ్ళు నార్మల్ అవ్వటానికి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే వాళ్ళు కోరుకునేది కూడా అదే. మీరు కానీ ఇంటికి దూరంగా ఉంటే రెగ్యులర్గా కాల్ చేసి మాట్లాడండి. వీలైనప్పుడల్లా వెళ్ళి వాళ్ళని కలిసి టైం స్పెండ్ చేయండి. అది కూడా కుదరకపోతే మీ పేరెంట్స్కి దగ్గరగా ఉన్న మీ రిలేటివ్స్ని వెళ్ళి కలవమని చెప్పండి. అండ్ టిప్ నెంబర్ 2, ఎక్సర్సైజ్. అలా లోన్లీగా ఫీల్ అవుతున్న పేరెంట్స్ చేత ఎక్సర్సైజ్ చేయించాలి. మళ్ళీ ఎక్సర్సైజ్ అంటే డంబెల్లు ఎత్తటం, పుషప్లు చేయటం కాదు, సింపుల్ అండ్ బేసిక్ ఎక్సర్సైజ్లు చేస్తే చాలు అనమాట. జస్ట్ పక్కన ఉన్న పార్క్కి వాకింగ్కి తీసుకుని వెళ్ళినా చాలు. ఎందుకంటే అలా వాకింగ్ చేస్తే ఫిజికల్గా ఫిట్ అవడంతో పాటు మెంటల్ హెల్త్ కూడా బెటర్ అవుతుంది. డిప్రెషన్ తగ్గుతుంది, యాంగ్జైటీ తగ్గుతుంది, మెంటల్గా స్టేబుల్ అవుతారు, ఎనర్జీ లెవెల్స్ కూడా పెరుగుతాయి. అండ్ టిప్ నెంబర్ 3 వచ్చేసి మెడికేషన్స్. ముందు 2 టిప్స్ ఫాలో అయిన తర్వాత కూడా వాళ్ళలో మార్పు రాకపోతే డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళండి. డాక్టర్స్ వచ్చేసి యాంటీ డిప్రెసెంట్స్, యాంటీ యాంగ్జైటీ మెడికేషన్స్ని ప్రిస్క్రైబ్ చేస్తారు. అవి తీసుకుంటే పేరెంట్స్ హెల్త్ అనేది బెటర్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ టిప్ నెంబర్ 4,
గిఫ్ట్ బుక్స్. ఒకవేళ వాళ్ళకి బుక్స్ చదివే అలవాటు ఉంటే వాళ్ళకి మంచి బుక్స్ని గిఫ్ట్గా ఇవ్వండి. ఆ బుక్స్ని వాళ్ళు చదివేలా చూసుకోండి. అలా చేస్తే వాళ్ళు ఓవర్ థింకింగ్ నుంచి బయటపడతారు, ఎంతో కొంత నాలెడ్జ్ని కూడా గెయిన్ చేస్తారు. ఇలా జరగటం వల్ల వాళ్ళల్లో లోన్లీనెస్ అనేది పోతుంది, లైఫ్లో ఏ పర్పస్ లేదు అనే ఆలోచన కూడా రాదు. ఇంకా వీలైతే వాళ్ళని డివోషనల్గా మార్చడానికి చూడండి. ఏ మతంలో అయినా లాస్ట్ డేస్లో స్పిరిచువల్గా మారితే వాళ్ళ లైఫ్లో ఒక ఫుల్ఫిల్నెస్ అనేది చూస్తారనమాట. అండ్ టిప్ నెంబర్ 5 వచ్చేసి ట్రావెల్. వాళ్ళని బయటికి తీసుకుని వెళ్ళండి, వాళ్ళు చూడాలి అనుకునే ప్లేసెస్ని చూపించండి. అవసరమైతే వాళ్ళతో మీరు హ్యాపీగా గడిపిన ప్లేసెస్కి తీసుకుని వెళ్ళండి. అప్పటి పాత మెమరీస్ని బయటకు తీసుకొని రండి. అలా వెళ్ళి అందరితో హ్యాపీగా గడిపితే ఎలాంటి లోన్లీనెస్ అయినా సరే మాయమైపోతుంది. వాళ్ళ మైండ్ కూడా చాలా రిలాక్స్ అయ్యి ఎలాంటి ఓవర్ థింకింగ్ లేకుండా చేస్తుంది. టిప్ నెంబర్ 6, రీయునైట్ దెమ్ విత్ దేర్ ఫ్రెండ్స్. లైఫ్లో ప్రతి ఒక్కరికి కొంతమంది క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు. అలాంటి వాళ్ళు వాళ్ళ రూట్స్ చేంజ్ అవ్వడంతో విడిపోవాల్సి వస్తుంది. అలా విడిపోయిన వాళ్ళని మళ్ళీ మీరు రీయునైట్ చేస్తే వాళ్ళు మళ్ళీ చిన్నపిల్లలు అయిపోతారు. వాళ్ళు కలిసి గడిపిన కాలానికి తిరిగి వెళ్ళిపోతారు. ఈ టిప్స్ని ఫాలో అయితే ఎంత లోన్లీనెస్లో ఉన్న వాళ్ళైనా సరే మళ్ళీ తిరిగి నార్మల్ అయిపోతారు. ఈ విధంగా మీరు మీ లవ్డ్ వన్స్ని లోన్లీనెస్కి దూరంగా ఉంచవచ్చు. నేనేదో ఈ ఇష్యూని మరీ ఓవర్గా భూతద్దంలో పెట్టి చెప్తున్నాను అనుకుంటారేమో. లేదు, ఈరోజు ఇండియాలో ఉన్న రియాలిటీ ఇదే. అసలు కొంతమంది అయితే పేరెంట్స్ని ఓల్డ్ ఏజ్ హోమ్స్లో కాదు అలా రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతున్నారు. రీసెంట్గా మహాకుంభమేళలో ఒక ఓల్డ్ కపుల్ని వాళ్ళ పిల్లలు వదిలేసి వెళ్ళిపోయారు. కర్ణాటకలో అయితే వయసు పైబడిన పేరెంట్స్ని తీసుకుని వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్స్లో జాయిన్ చేసి పిల్లలు వెళ్ళిపోతున్నారంట. గత 2 సంవత్సరాల్లో ఇలా 150 మందిని వదిలి వెళ్ళిపోయారు. కనీసం ఓల్డ్ ఏజ్ హోమ్లో జాయిన్ చేసి వెళ్దాం అనే ఆలోచన కూడా లేదంటే అసలు వీళ్ళని ఏమనాలి? అలానే ఓల్డ్ ఏజ్ హోమ్లు బెటర్ అనుకుంటారేమో, అది ఇంకా పెద్ద నరకం. సరిగ్గా పట్టించుకునే వాళ్ళు లేక చాలా మంది చావు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. నోయిడాలో ఇలాంటి సాడ్ స్టోరీ ఒకటి జరిగింది. 80 సంవత్సరాల ఎంజీ సింగ్ అనే అతని ఫ్యామిలీ మెంబర్స్ ఓల్డ్ ఏజ్ హోమ్లో అతన్ని జాయిన్ చేశారనమాట. అక్కడ అతనికి సరిగ్గా తిండి కూడా పెట్టకపోవడంతో బాగా వీక్ అయిపోయి రూమ్లో ఒక బందీలాగా ఉండిపోయాడు. ఇలాంటి స్టోరీలు ఇంకా కుప్పలు ఉన్నాయి. మీరు యూట్యూబ్లో కొట్టి చూస్తే చాలా వస్తాయి. హృదయాన్ని కదిలించే స్టోరీస్ ఉంటాయి. కానీ మనం ఈ స్టోరీస్ వినకూడదు. మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాలి. అసలు ఇంతలా మనం ఎలా దిగజారం? ఇదే నా ఫ్యూచర్ అంటే, ప్రోగ్రెస్ అంటే? ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీ పేరెంట్స్ని ఓల్డ్ ఏజ్ హోమ్లో వదిలేసి ఎంత డబ్బు సంపాదించినా, ఎంత టెక్నాలజీ డెవలప్ చేసినా, ఎంత సక్సెస్ సాధించినా సరే ఏది కూడా మీ లైఫ్ని జస్టిఫై చేయలేదు. మళ్ళీ చెప్తున్నాను, పేరెంట్స్ని చూసుకునే అదృష్టం అందరికీ రాదు. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చింది కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియో మీకు ఇంపార్టెంట్ అనిపిస్తే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయడానికి నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బై బాయ్.